నమస్కారం. నా పేరు పాకిలపట్టి జగదీశ్వర మార్య. నేను ఈ గుడిలో వచ్చి దాదాపు ఒక 20 సంవత్సరం మేనే వచ్చి ఈ గుడిలో భజనలు కలుసుకొస్తున్నాను. సంవత్సరం ఇలాగ పండుగ పూటల బ్రహ్మోత్సవం 10 రోజు పండుగలు వచ్చి దీని ముందలకి శ్రీ లేట్ రామచంద్ర గారు వచ్చి ఆయన భజన పాడతారు. మా వెనకాతలు వచ్చి కోరేసుకుంటాం అన్నమాట. ఈ ఒక దాదాపు 2-3 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు మామే లీడ్ చేసుకొని ఈ భజన చేసుకున్నాము. ఈ 10 రోజు పండుగలు వచ్చి రోజుగా 7:30 గంటల నుంచి 9 గంటల దాకా ఈ భజనలో దేవస్థానం డివైన్ సాంగ్స్ అన్నీ వచ్చి మా పూర్తి తీసుకొని చేసుకున్నాము. అదేనాగా నాతోటి ఈవేళ వచ్చి శ్రీ విశాల్ ప్రకాష్ గారు వచ్చి ఉన్నారు. వారు వచ్చి మనతోటి వచ్చి డప్పులు మేళాలు తాళాలు వచ్చి వాళ్ళు మనకి వచ్చి సాయం చేస్తారన్నమాట. వారు కూడా భజన పాటలు ఎన్నో భజన పాటలు వచ్చి వారు పాడతారు. అదేనాగా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చూసాలంటే ఈ సంవత్సరం ఎక్కువ మన బృందానికి వచ్చి ఎక్కువ యువకులు వాలంటీర్స్ వచ్చి చేరాలు. భజన చేయడానికి సులభంగా ఉన్నది. అదేనాగా అందరూ డివోటీస్ అందరూ వచ్చి సంతోషంగా భజనలు కలుసుకొని మన భగవానికి వచ్చి ఒక భజన ఒక దారులు వచ్చి ఆయనకు మన సేవ చేసేదానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మన విశాల్ గారు 2 పలుకులని కోరుకుంటున్నాను అనమాట. నమస్కారం అందరికీ. నేను విశాల్ రావు ప్రకాష్. నేను చిన్నప్పటి నుండి డప్పులు అన్నీ బాగా వాయిస్తాను. సో నేను కూడా ఈ భజనలో పాల్గొంటాను. సో ఇలాగే 10 రోజులుగా మేము చాలా బాగా ఘనంగా భజనలు చేస్తాము బ్రహ్మోత్సవానికి. ధన్యవాదాలు. ఈవేళ వచ్చి మనకు బొద్దును చూసాలంటే మన మలేషియా తెలుగు సంఘం కల్చరల్ కాంపిటీషన్ అని ఒక కార్యక్రమం చేశారు. ఫైనల్ మట్టం ఈవేళ మనం చేసామన్నమాట. ఈరోజు దాంట్లో వచ్చి నేను చిరుతల్లికి వచ్చి జడ్జిగా ఎన్నుకొని పడింది. చిరుతలు చూసాలంటే ఈ చుట్టూ మన కురోలో బాగా మన కళాచారం ఎలాగ మన స్టెప్స్ వచ్చి ఎలాగ ఉంటుందో అలాగ బాగా అందంగా నేర్పించున్నారు. అదేనాగా బొద్దున ఈవేళ కల్చరల్ కాంపిటీషన్ కూడా ఎక్కువ పేరెంట్స్ కూడా ఈవేళ కలుసుకున్నారు. చూడాలి, చాలా సంతోషంగా ఉన్నది. మన కురోలు వచ్చి ఎంతో లాంగ్వేజ్ తప్ప కల్చరల్ కూడా వాళ్ళు అభివృద్ధి వచ్చి దీంట్లో మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. ధన్యవాదాలు.